హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టేస్టీ అండ్ హెల్దీ కరివేపాకు రైస్ ఎలా చేయాలో చూసేద్దాము. దానికి కావాల్సినవి పచ్చిమిర్చి, ఎండుమిర్చి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ ఒక 2 స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, అలాగే కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినపప్పు, శనగపప్పు, పల్లీలు వేసుకోవాలి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వెరీ వెరీ హెల్దీ రెసిపీ అండి కరివేపాకు రైస్ అనేది. కరివేపాకు మనకు చాలా విధాలుగా యూస్ఫుల్ అవుతుంది. హెయిర్ గ్రోత్కి కానీ, కంటి చూపుకి కానీ చాలా యూస్ఫుల్. కాబట్టి మన డైట్లో కరివేపాకు ఉండేలా చూసుకోవాలి కంపల్సరీ. చూడండి, ఇక్కడ మినపప్పు అలాగే శనగపప్పు కూడా వేసుకొని, అలాగే పల్లీలు కూడా వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. పల్లీలు కూడా వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని ఇవి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఎండుమిర్చిని కూడా వేసుకున్నాను. ఎండుమిర్చి కొద్దిగా గోలిన తర్వాత మనం పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనము అది కరివేపాకుని కొద్దిగా ఆయిల్లో వేయించుకొనైనా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే పచ్చిది కూడా గ్రైండ్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. అన్నీ మంచిగా ఫ్రై కావడానికి ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వెల్లుల్లి ఒక 2-3 దంచేసి వేసుకోవాలి. చాలా బాగుంటుంది వెల్లుల్లి ఫ్లేవర్. చూడండి, వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని, కొత్తిమీర ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. కొంచెం కొత్తిమీర వేసుకొని ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. మనము కరివేపాకుని కొద్దిగా ఆయిల్లో వేయించి తీసుకొని అందులోనే కొద్దిగా చింతపండు, ఒక 4-5 ఎండుమిర్చి, అలాగే ఒక 2 వెల్లుల్లి వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి. చూడండి, ఆ క్లిప్ మిస్ అయినట్టుంది. అట్లా చేసుకున్న పేస్ట్ని మనం ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చివాసన అనేది ఏదన్నా ఉంటే పచ్చివాసన అంతా లేకుండా అవుతుంది. ఇలా ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసేసుకొని మనం ముందుగా వండుకున్న అన్నాన్ని ఇందులో వేసుకుంటే ఎంతో రుచికరమైన కరివేపాకు రైస్ రెడీ అయినట్టే. సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకొని మనకు సరిపడా వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మనం వేసుకుంటున్నాం కదా, మళ్ళీ లాస్ట్గా ఒకసారి రైస్ టేస్ట్ చూసి ఒకవేళ తక్కువ అయితే మళ్ళీ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనం కరివేపాకు పేస్ట్ కూడా మంచి ఆయిల్లో ఫ్రై అయిపోయింది. మనం ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసేసి మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కరివేపాకు రైస్ రెడీ అయిపోయినట్టే. పిల్లలకి ఇలా మనము చేసి పెట్టినట్లయితే చాలా హెల్దీగా ఉంటుంది, వాళ్ళు కూడా తినేస్తారు. మనం కూడా రెగ్యులర్గా చేసుకునే రైస్ రెసిపీస్ కాకుండా ఇలా కరివేపాకుతో చేసుకున్నట్లయితే అటు టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ రెండు మన ఖాతాలో చేరిపోతాయి. కాబట్టి ఈ రెసిపీ కంపల్సరీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. కరివేపాకుని మనము కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని అందులోనే ఒక 4 ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు, 1 స్పూన్ ధనియాలు, ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని పేస్ట్ చేసేసుకొని అది ఆయిల్లో ఫ్రై చేసేసుకొని ఇలా పోపు వేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది.
చూడండి ఎంత కలర్ఫుల్ అండ్ యమ్మీగా ఉందో. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.